అందరికీ నమస్కారం. అమరావతి రైతుల పాలిటి శాపంగా తయారైనాయి ప్రభుత్వాలు. మంచికి పోతే చెడు ఎదురైందని ల్యాండ్ పుల్లింగ్ విధానంతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన రాజధాని నిర్మాణం చేస్తామంటే ప్రజలు నమ్మి ల్యాండ్ పుల్లింగ్ విధానం కింద 33,000 ఎకరాలు రైతులు భూములు ప్రభుత్వానికి ఇచ్చారు. ఇస్తే ప్రభుత్వం వాటిని 9 విభాగాలకు విడగొట్టి అందులో క్యాపిటలు రకరకాల డివిజన్స్ కింద పెట్టి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించింది 2014 నుంచి 2019 వరకు. అయితే ఇది అత్యుత్సాహం వల్ల నీరుగారిపోయింది. అంటే పనులు చేపట్టిన పనులు కంప్లీట్ కాల. దాంతో ప్రభుత్వం మారిపోయింది. ప్రభుత్వం మారిపోయి 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టి రాజధానిని నిర్మించలేను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నా ఎజెండా వేరు, నీ ప్రజా సంక్షేమంతో పోతున్నాను, ఈ రాష్ట్ర రాజధాని నిర్మాణం చేయటం నా వల్ల కాదని చెప్పి ఆయన 3 రాజధానుల విభాగాన్ని చేతిలో ఎత్తుకున్నారు. వైజాగ్, అమరావతి లెజిస్లేటివ్ రాజధాని, కర్నూలు న్యాయ రాజధాని కింద 3 రాజధానులు ఏర్పాటు చేస్తామని చెప్పి మొదలుపెట్టారు. అది ఆయన 5 సంవత్సరాల పరిపాలన. అది ఏ రూపుకి రాపోవడానికి కారణం ఏంటి? కోర్టులు అడ్డుపడ్డాయి, రైతులు అడ్డుపడ్డారు. వాటన్నింటినీ ఆటంకులు తొలగించుకుని ముందుకు వెళ్ళలేని పరిస్థితి వలన 5 సంవత్సరాల కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు ఏర్పాటు చేయలేకపోయారు. దాంతో 24లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఓటమి పాలైన తర్వాత మళ్ళా అమరావతి రైతులు మేము ఊపిరి పీల్చుకున్నాం, మాకు రాజధాని పనులు చంద్రబాబు గారు మిమ్మల్ని నమ్మి మేము భూములు ఇచ్చాం, మాకు న్యాయం చేయమని మొరపెట్టుకున్నారు. చంద్రబాబు గారు ప్రత్యేక రైతుల సమావేశం పెట్టి లేఅవుట్లు వేసి ఫ్లాట్లు ఇచ్చేస్తామన్నారు. అయితే గతంలో 14లో పేపర్ మీద ఫ్లాట్లు వేసి పేపర్ మీద ఈ ఫ్లాట్ నీకు ఈ ఫ్లాట్ నీకు అని చెప్పారు. ఫిజికల్గా భూమి ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు. ఆ పరిస్థితుల్లో ఇది కాకుండా మళ్ళీ ఇంకొక 15,000 ఎకరాలు తీసుకొని ఎక్స్టెన్షన్ చేయాలి రాజధానిని అని చెప్పి మొదలుపెట్టింది ప్రభుత్వం. దీంతో ప్రజలకు చిరెత్తుకొచ్చి ఆ ముందు దానికి తలా తోకలేదు, మళ్ళీ కొత్తగా కావాలా, ఇది చాలా తప్పు అని చెప్పి ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. ప్లస్ ఫ్రెండ్లీ పార్టీ జనసేనలో కూడా తొందరపడొద్దని వాళ్ళు కూడా సలహా ఇవ్వడంతో చంద్రబాబు ప్రభుత్వం కొద్దిగా ఎక్స్టెన్షన్ రాజధాని భూములు తీసుకోవడాన్ని ఆపింది. అయితే మొదటి విభాగం భూములు ఇచ్చిన రైతులకి 10 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు 12 ఏళ్ళు కూడా కంప్లీట్ కావచ్చింది. ఈరోజు వరకు లేఅవుట్లు వేయలా. ఇది ఎవరెవరికి ఏ ప్లాట్కి ఇచ్చాం మన పేపర్ మీద ఉన్న ప్లాన్ని భూమి మీద అమలుపరిచి డెవలప్ చేసి రోడ్లు వేసి కరెంటు పెట్టి డ్రైన్లు కట్టి డ్రింకింగ్ వాటర్ ఇచ్చి నివాస యోగాలకి పట్టణీకరణ చేసిస్తామని చెప్పి హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగా ఇవాళ 2 సంవత్సరాలకి ఇంకా మొదలవల. అనుకోకుండా ఒక రైతు, రాములు అనే రైతు, ఆయన భూమిని ఇళ్ల స్థలాలు రోడ్డుకి అడ్డం వస్తుంది కాబట్టి రోడ్డు కొరకు ఇళ్ల స్థలాలు ఇవ్వమని అడగడం జరిగింది. మొదలిచ్చిన భూమే నాకు ఇంతవరకు భూమి ఎక్కడుందో చూపించలేదు, మళ్ళీ ఇవాళ నా ఇళ్ల స్థలం ఇవ్వమన్నా అని చెప్పి ఆయన హార్ట్ అటాక్తో చనిపోయాడు. అంటే ఇలా అనేక మంది రైతులు అంతర్గతంగా వాళ్ళు మదన పడుతున్నారు, ఆవేదన చెందుతున్నారు. మళ్ళా ప్రభుత్వం మారితే మా పరిస్థితి ఏంటని భయపడుతున్నారు. 29 ఎలక్షన్లో మళ్ళీ ఈ ప్రభుత్వం పోయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళా ఏం జరుగుద్ది అనేది ఆయనకు భయపడుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు భూమి ఎక్స్టెన్షన్ చేసి మళ్ళా కొత్తగా భూమి తీసుకోవాలనేది దానికి రైతులు వ్యతిరేకిస్తున్నారు. రైతులకు కూడా మంచిది కాదు. మొదటిదానికి మొదలలేదు కానీ రెండో దానికి ఇంకోటి సామెత ఉంది. అట్లా మళ్ళీ భూమి తీసుకుని మళ్ళీ దీన్ని నెగ్లెక్ట్ చేసి ఇది కాకుండా చేస్తే చంద్రబాబు నాయుడు ఎంతకాలం రాజకీయాల్లో ఉంటాడో, ఎంతకాలం ఏం జరుగుద్దో ఎవరు చెప్పగలరు? కాబట్టి రైతాంగం అంతా మదన పడతా ఉన్నారు. ఇది తెలియపరుస్తున్నా. ఉన్న రైతులకి ఏదైతే ప్లాన్లు గీసి ప్లాన్ మీద పేపర్లు చూపించి అదేవిధంగా ఫిజికల్గా భూమి మీద రైతులు ఫ్లాట్లు ఇవ్వాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మా ఫ్లాట్ ఏదో మాకు చూపించండి ఫిజికల్గా. ఇప్పుడు కొనుక్కున్నాడు, వాళ్ళకి ఫ్లాట్ ఏదో వాళ్ళకి తెలియదు. ఆ విధమైన పరిస్థితి అక్కడ ఉంది. కాబట్టి రైతులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని. ఏమని? ఫిజికల్గా మా ఫ్లాట్లు మాకు చూపించండి, గ్రౌండ్లో మీరు పేపర్ మీద చూపించడం కాదు. ఇవాళ క్రయ విక్రయాలు జరుగుతాయి, అవన్నీ కూడా పేపర్ మీదే జరుగుతాయి. అందులో మెరకుందో పళ్ళం ఉందో ఎవరికి ఏది వస్తుందో తెలియదు.
కాలం ఉందో కూడా తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ప్లాన్లు ఉన్నాయి. ప్లాన్లు చూసి కైవిక్రాలు జరుగుతాయి. గవర్నమెంట్ నమ్మి వీళ్ళందరూ కొనుక్కుంటున్నారు, రైతులు అమ్ముతున్నారు. ఇలాంటి పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి కాబట్టి రైతులంతా కూడా డిమాండ్ చేస్తారు. ఏమని, మా భూమి ఫిజికల్గా మాకు చూపించండి, ఇది వెంకటేశ్వరరావుది, ఇది సుబ్బారావుది, ఇది రామారావుది అని భూమి చూపించండి, మా ప్లాట్లు మాకు చేతికి అప్పచెప్పమని అడుగుతూ ఉన్నారు. చూద్దాం, ప్రభుత్వం ఇంకా 2-3 టైం ఉంది కదా, ఏం చేస్తారు. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.